అద్దెలో అంగన్వాడీలు సొంత భవనాలు 11,843, రెంట్ ఫ్రీ అంగన్వాడీలు 11,690 అట. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు 1,72,090 మంది ఉన్నారు. చిన్నారులు 15,18,813 మంది ఉన్నారు. సొంత భవనాలకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తా ఉంది. మండలానికి 2 నిర్మించేలా మంత్రి సీతక్క చొరవట. మరిగా చూడాలి. అంగన్వాడీ టీచర్ల వయో పరిమితి 45 నుంచి 50 ఏళ్లకు పెంపు, అంగన్వాడీల బలోపేతానికి కృషి, ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసినటువంటి మంత్రి సీతక్కట. అద్దెలోనే ఉన్నట్టు అంగన్వాడీలు మొత్తం 12,248 భవనాలు ఉన్నాయట. సొంత మాత్రానికి తక్కువ ఉన్నాయి, అద్దె ఎక్కువ ఉన్నాయట. ఇట్లా చాలా ఉన్నాయి. అక్కడ అంగన్వాడీ టీచర్లు కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు తెలుసా. ఎందుకంటే నెల నెల రాదు రెంటు, ఆయనకి రెంట్ కట్టాలి, ఓనర్కి రెంట్ కట్టాలి, పిల్లల్ని నడిపించాలి. ఊక మార్చేది కాదు కదా, ఇడికెళ్ళి ఆడికి ఆడికెళ్ళి ఇడికి ఏం మార్చలేం కదా. మరి ప్రభుత్వం అయితే కృషి చేస్తా ఉందట. చూడాలి ఏ మేరకు చేస్తారు, మరి ఎంత చేస్తారు. మేమైతే మండలానికి 2 చేస్తారట. మండలానికి 2 చేసినా కూడా పెద్దగేం ఎట సరిపోతాయి. ఒక్క మండలంలో వచ్చేసేసి ఎన్ని ఉంటాయి అంగన్వాడీ సెంటర్లు. ఒక మండల హెడ్ క్వార్టర్ టౌన్లోనే దాదాపుగా 10 నుంచి 15 ఉంటాయి. 10 నుంచి 15 ఉంటాయి కాబట్టి మరి కార్యాచరణ అయితే సిద్ధం చేస్తా ఉన్నారట. ఏది ఏమైనా కానీ అంగన్వాడీ టీచర్లకు ఇబ్బందులు అవుతా ఉన్నాయి కాబట్టి మరి వెసులుబాటు కట్టాలంటే చిన్న రూమ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నా సరిపోద్ది. దానివల్ల పెద్ద ఖర్చేమీ కాదు కాబట్టి అద్దె భవనాలు లేకుండా చేయాలి. ఇక అంగన్వాడీ టీచర్ల వయో పరిమితి కూడా 45 నుంచి 50 ఏళ్లకు పెంపుతున్నట్లు మరి ఇక్కడ వార్త అయితే మనకు కనబడతా ఉంది.